అక్కడ ట్రావెల్ చేయడం అటువంటిది. అది చాలా కష్టం. అంతా విజయనగరం పడతా వేరే దగ్గర ఉంది సార్ షూట్. షూట్ షూటింగ్ అంతా విజయనగరం ఏరియా ఆ ఏరియాలోనే వేరే వేరే ప్రాంతం. విజయనగరం షూట్ చేయడం అంటున్నారా? ఇక్కడ షూటింగ్ చేయడం అయితే విజయనగరం వెళ్ళలేదండి. సెట్ వేశారు. అంటే మొత్తం అన్ని సెట్లే. మైసూర్ వెళ్ళాం. మైసూర్లో స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వడం మైసూర్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మొత్తం అంతా హైదరాబాద్ సరౌండింగ్ లోనే అయిపోయింది. శ్రీలంక కొంచెం 5 days శ్రీలంక. శ్రీలంకలో కూడా శ్రీలంకలో అసలు అదే మెయిన్ టాస్క్. వర్షం, అక్కడ అడవుల్లో అంట పెద్ద పెద్ద కొండలు, జారిపోయే వాళ్ళం అంత. అన్నిటికన్నా జలగలు ఉంటాయి వాటిని ఇంకొన్ని ఒకసారి పెడితే మొత్తం బ్లడ్ మినిమం శ్రీలంకలో షూటింగ్. మేము 5 days చేసాం. మెయిన్ సీక్వెన్స్ అంతా శ్రీలంకలో ఉందా? ఇంపార్టెంట్ సీక్వెన్స్ అలా ఏం లేదు, మొత్తం ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంటుంది? పెద్ద ఒక వైబ్ ఉంటదండి అసలు. మీరు Goosebumps. ఇంటర్వెల్ అసలు Goosebumps మీరు ఉంటది. పెద్ది ఓన్లీ పెద్దియే అంతే. అస్సలు అమ్మో అస్సలు ఒక సీన్ ఉంటది ఇంటర్వ్యూలో. అప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు ఇంకోటి ఇంటర్వ్యూ ఉంటది కదా, అప్పుడు ఈ సీన్. ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల కొంత నిరాశ సార్ ఫ్యాన్స్ 27th, April 30, మళ్ళీ June 4th. కానీ ఏదైతే ట్రైలర్ వచ్చిందో ట్రైలర్ ఫుల్ మిల్స్ ఇక ఫ్యాన్స్ కి. సినిమా అంటే ఏదో ఉంది సినిమాలో, ఇక మనం ఓకే సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు, ఖచ్చితంగా సినిమాలో విషయం ఉంది అనేది ట్రైలర్ తోటి. మళ్ళీ సాంగ్ స్పెషల్ సాంగ్ కూడా వచ్చింది. సాంగ్ కూడా కొంచెం ఊరికొచ్చింది సినిమాకి. కానీ ఇప్పుడు మెయిన్ ఎక్కువ అంటే స్టోరీ, ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగా సినిమా కీలక. యాక్చువల్లీ ప్రతి మూవీకే అందరూ చెప్పుకుంటుంటారు బాగుంటది అది ఇది అనేసి. యాక్చువల్లీ మొన్న భూపాల్లో జరిగిన దీంట్లో కూడా ఆయన రవికిషన్ గారు చెప్పారు కదా. మాట్లాడారు. చిన్న యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు కూడా. ఆయన సినిమా ప్రమోషన్లకి ఆయన సొంత మూవీలకు కూడా రారంట. రాను. కానీ ఏంటంటే ఆయన ఈ స్టోరీ వినేసరికి అనమాట, లేదు వెళ్ళాలి మనం మాట్లాడాలి, ఇదేంటంటే నలుగురిలోకి వెళ్ళాలి, మార్కెట్ అవ్వాలనేది కాదు, కాకపోతే ఇటువంటి స్టోరీలు రావాలి. మెయిన్ ఏంటంటే ఇటువంటి స్టోరీలు రావాలి, ఇటువంటి స్టోరీలు సపోర్ట్ చేయాలని ఒక దీని మీద అనమాట ఆయన. అంటే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్టులు మొత్తం కూడా ఆ స్టోరీని, ఆ కథను నమ్మారండి. ఆ కథకే మొత్తం సరెండర్ అయిపోయి లీనమైపోయారు. సినిమా చూస్తేనేమో విజయనగరం బ్యాక్ డ్రాప్ 1990s, 80s సినిమా. అవునండి. కానీ ఒక పాన్ ఇండియా స్థాయికి ఈ సినిమా ఎలా అవుతుంది? అది ఆ కథ అండి. కథ పాన్ ఇండియా స్థాయికి జనాలందరికీ రీచ్ అది అవుతుంది. సార్ రాసే అవుతుంది. ఆయన రాసింది. ఆయన యాక్చువల్లీ నేను చాలా నార్త్ సైడ్, నా లైఫ్ మొత్తం ఆర్మీలో ఉన్నాను కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. మన మూవీస్ కొన్ని వస్తుంటాయి అనమాట, టీవీలు అంటే కూడా వస్తుంటాయి. అంటే ఇంతకు ముందు ఏంటంటే పాన్ ఇండియా లేకపోయినా సరే అది డబ్ చేసి టీవీలు అంటే వస్తుంటాయండి, హిందీలో వస్తుంటాయి. మన రవి తేజ గారి మొత్తం అన్ని మూవీలు వస్తుంటాయి, అవి చూస్తుంటాం కదండి. వాళ్ళు సౌత్ సైడ్ ఆ కల్చర్ను కోరుకుంటున్నారండి. మన కల్చర్ ఉన్నది చూడండి, మన ఆ బేసు ఇది కోరుకున్నాం మనం. అది రూరల్ ఎప్పుడు 90s అనేసి అనమాట. దాన్ని మనం సింపుల్ తీయక్కర్లేదు. ఆ స్టోరీ అంత పట్టున్న స్టోరీ నెక్స్ట్ అనమాట, అంత చక్కగా దాన్ని తీయగలిగారు కాబట్టి ప్రతి ఇండియన్ ఆడియన్స్ అనమాట, అదర్ స్టేట్ నార్త్ సైడ్ వాళ్ళు కూడా దాన్ని చాలా చక్కగా తీసుకుంటారు. రేంజ్ లో సినిమా ప్రమోషన్ కూడా అలాగే ఉంది. భోపాల్, కర్ణాటకలో చాలా చోట్ల సార్, ఢిల్లీలో ఇది ఇండియన్ సినిమా సార్. ఇండియన్ సినిమా సార్. ఇండియాలో భారతదేశం ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడాల్సిన సినిమా పెద్దిగాడు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి పెద్దవాళ్ళు ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడు బలగం సినిమా ఉంటుంది కదా, ఊర్లో వేసారంటారు, అది ప్రతి పల్లెటూరులో వేస్తారు. మా పెద్ద తెరలు కట్టి వేస్తారు. రామచంద్ర గారి బాడీ మేక్ ఓవర్ ఇవన్నీ చూస్తే ఒక సినిమాకు ఇంత టైం కేటాయించారు. 2.5 ఏళ్ళు అన్నారు. ఇదంతా అంటే ఈ సినిమాకు వర్తబులా? అంత సినిమా కోసం అంత కేటాయించారు. వర్తబుల్ అనబట్టే కదండి. మీరే మనం చెప్పడం కాదు, వాళ్ళకు వర్తబుల్ అయింది కాబట్టి ఎంతైనా సరే అంత రియల్ గా చేయడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి డూప్ పెట్టుకోను దాన్ని అయితే 1 year లోని కొట్టుకెళ్ళిపోవచ్చు, పెద్ద ఇదేం కాదు. కానీ వాళ్ళు ఓన్ చేసుకుని లేదు, ఇటువంటిది ఏంటంటే రియల్ గానే చెయ్యాలి. యాక్చువల్లీ డూప్ ఉండేవారండి, ఆ కుస్తీ ఆడేటప్పుడైనా ఫైట్స్ అప్పుడైనా సరే డూప్ ఉండేవారు. కానీ ఈయన లేదు చెయ్యాలి అని చెప్పేసి అనమాట. ఆయన ఇప్పుడు వద్దని చెప్పినా సరే లేదు ట్రై చేద్దామని చెప్పేసి అనమాట. మళ్ళీ దాన్ని ఓకే చేసుకుని మళ్ళీ సుమార్ గారు కూడా ఈవెంట్ లో చెప్పినట్టున్నారు, రంగస్థలానికి మించి నటన పరంగా చూస్తే, యాక్టింగ్ పరంగా రామచరణ్ గారి ఒక అద్భుతంగా కనిపిస్తుంది మీకు. పెర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోద్దండి. అసలు
మీరు బుచ్చిబాబు గారిలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే అది లాక్కుంటారండి, చాలా కూల్గా లాక్కుంటారు. ఆయనకి కావాల్సింది ఆర్టిస్ట్ నుంచి అనమాట. ఆయనకి ఏం కోరుకుంటున్నారు అది వెళ్తారు, చెప్తారు, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి అనమాట. చాలా మంది ఎందుకంటే బుచ్చిబాబు గారు తీసేసి ఉప్పెన బ్లాక్ బాస్టర్ హిట్, కానీ ఒక స్టార్టింగ్ ఒక సినిమా హిట్ తోటి ఒక టాప్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ఆస్కార్ రేస్కి వెళ్ళిన సినిమాలో, ఆస్కార్ లో వచ్చిన సినిమా త్రిపుర లాంటి సినిమా గ్లోబల్ స్టార్ ని ఎలా డీల్ చేస్తాడు, అది కూడా ఒక సబ్జెక్ట్ గ్రామీణ నేపథ్యం ఉన్న సబ్జెక్ట్. సార్ ఎలా డీల్ చేయడం ఏంటండి, మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా కనిపించింది? అద్భుతంగా ఉంది సారు. నేను రామ్ చరణ్ సార్ ఫ్యాన్ అండి, మా ఊర్లో మా అంతా. ఆయన మామూలు మాస్ డైలాగ్ వాడు చెప్తే సరిపోద్ది. ఆయన నేను దగ్గరుండి చూస్తాను కదా, మట్టి రాసుకోవడం ఆ కుస్తీలోన అని దగ్గరుండి చూశాను నేను. అమ్మో ఇంత కష్టపడతారా అంటారు. చలవని సినిమా చూస్తే 100 రూపాయలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు 100 రూపాయలు కాదు, 200 పెట్టి 300 పెట్టి 400 పెట్టి 5-6 సార్లు వెళ్తారు పెద్దిగాడు సినిమా చూడాలి. పెద్దిగాడు పెద్ది వాళ్ళ ఇంట్లోనా పెద్దిగాడే సినిమా రిలీజ్ అయినప్పుడు. సినిమా కోసం ఇంత కష్టం అంటే ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లోనే ఇదే అనుకుంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ కష్టం, ఎక్కువ టైం కేటాయించడం, అంత ఓన్ చేసుకొని చేయడం మాత్రం ఇది నిజమండి. అవునండి. ఎందుకని అంటే ఒకటి కాదండి, ఆయన స్లాంగ్ పైన హార్డ్ వర్క్ చేశారు, ఆయన బాడీ పైన హార్డ్ వర్క్ చేశారు, నెక్స్ట్ ఆయన పెర్ఫార్మెన్స్ పైన కూడా చాలా ఇచ్చేసారండి. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ని ఇచ్చేసుకొని చాలా కష్టపడ్డారండి ఆయన. ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్స్ లో కూడా రామ్ చరణ్ గారు చెప్తున్నారు, ఈ స్టోరీ ప్రధాని కూడా విని మెచ్చుకున్నారు. వికసిత భారత్ అంటే ఒక వికసిత భారత్ గ్రామీణ నేపథ్యం నుంచి క్రీడాకారులు రావాలి, వికసిత భారత్ లక్ష్యమే అది వికసిత భారత్ అని. అంటే దానికి సంబంధించి ఉంటుందా స్టోరీ అంతా? ఇన్స్పైర్ అయ్యాలి కొంచెం ఇన్స్పైర్ అవ్వడానికి అంటే ఒకటండి, అంటే స్పోర్ట్సే మనం అవ్వాలి అదొక్కటే ఇన్స్పిరేషన్ అనేసి మనం మాట్లాడలేము. ప్రతి ప్రొఫెషన్లోని కూడాను మనం ఆ క్యారెక్టర్ని అనమాట ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చండి. అంటే ఎన్ని అడ్డంకులు వస్తాయి అసలు ముందు అయినా సరే ఫుల్ఫిల్ చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు అనేది అనమాట. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదో పెద్ద బిజినెస్లో లాస్ అయిపోయా, నేను చచ్చిపోవాలా సూసైడ్ చేసుకోవాలని రెడీ అయిపోయాను. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాను? ఇప్పుడు నేనైతే మా పిల్లం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా ఊరేంటి, అవన్నీ చూడాలి. ఓకే ప్రతిదానికి పెద్ది. ఇంకా అది కాకుండా శివరాజ్ కుమార్ గారు బాబా ఆయన పెర్ఫార్మెన్స్ అండి, ఆయన సూపర్ అండి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అదరగొట్టేసేవారు, సూపర్ లాగా ఉండేది. దివ్యాంద్ గారు ఉన్నారు, దివ్యాంద్ గారితో మంచి ఫన్ ఉండేదండి. మున్నాభయ్య అసలు ఆయన చాలా సరదాగా ఉంటారండి. ఒకటి ఆయనకి కొంచెం తెలుగు కష్టంగానే ఉండేది, కానీ ఏంటంటే ఆ డైలాగ్స్ ఇచ్చేటప్పుడు వాటిని పలకడంలో మంచి ఎంజాయ్ చేసేవాడు అండి. చాలా సరదాగా ఉండేవారు, ఎంజాయ్ చేస్తుండేవారు. ఆయనకి సీను కనుక్కునేవారు డైరెక్టర్ సార్, ఈ ఎమోషన్ ఏంటి, ఇది ఎమోషన్ ఏంటి, ఎమోషన్ క్యాచ్ చేసేవారు. చాలా చిన్న ఆర్టిస్టులను పెద్ద ఆర్టిస్టులను కాకుండా ప్రతి ఆర్టిస్ట్ కడికి సార్ వెళ్ళేవారు కదా. సార్ వెళ్ళి ఇది సార్ సీను, ఇది ఇలా చేయాలి, బతిమలాడుకుంటారు. మీరు స్లాంగ్ నేర్పించారు హీరో బాగా కష్టమైన పదాలు అంటే ఈ ఒక రోజు పట్టడం కానీ అట్లా సార్? యాక్చువల్లీ పదాలు అనేసి కాదండి, అంటే అలాగనేసి అనమాట ప్రతి పదాన్ని పెట్టిలేవండి. ఇప్పుడు స్లాంగ్ అని చెప్పేసి ఫుల్ స్లాంగ్లో వేస్తాం అనేసి అంటే మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అర్థం కావాలి మెయిన్, అంటే అర్థమయ్యే భాషలో ఉండాలి, స్లాంగ్ ఉండాలి. మళ్ళా ఇంకోటి పెద్ద టాస్క్ ఏంటంటే హీరో క్యారెక్టర్కి వచ్చేసరికి ఇప్పుడు విజయనగరం అటు మా స్లాంగ్ అనేసరికి కామెడీ టైప్లో ఉంటుంది, చాలా కామెడీకే వాడారు. అలాగనేసి అనమాట ఓన్లీ అందరూ కమెడియన్ లైన్స్ కాదు, మేము బాధపడతాం, మాకు ఎమోషన్ ఉంటుంది, మేము కోపపడతాం, ఆ కోపం అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ సినిమాలో చూపించేసరికి అనమాట యాక్చువల్లీ ఇంతవరకు ఆడియన్స్ ఏంటంటే కామెడీ పరంగా ఉన్నారు, దాన్ని కామెడీగానే చూశారు. అది కొంచెం ఎక్కువయ్యి అనమాట, కామెడీ అయిపోకూడదు, ఆ హీరోయిజం కనిపించాలి, ఆ డైలాగ్ చెప్పే దీంట్లోని ఆ పవర్ కనిపించాలి, హీరోయిజం డౌన్ అయిపోకూడదు. అది కామెడీ ఒరే ఏంద్రి ఇది కామెడీ చేశారా ఎంత అనకూడదు. అటు తప్పకుండా ఆ ట్రాక్ పైన నడుస్తూ మళ్ళీ ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకుంటూ మళ్ళీ అందరికీ అర్థమయ్యే భాషలో, మరి ఆయనే పలకలేని వర్డ్లు పెట్టేసి
అటువంటి పదాలు పెట్టేసి అనమాట ఎవరికి అర్థం కాని మళ్ళీ అలా కాకుండా అనమాట కొంచెం బాగుంటదండి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని రాసుకునేది. చాలా చెప్పి అనే మ్మ్. పదానికి చెప్పి కొడతామా ఏంటి కొడతామా మళ్ళీ ఏంటి మళ్ళీ. కూడా ఏంటంటే ఆటేనా అలాగే పొగరు. కూడా వేరే పదాలు. అవి చెప్పేటప్పుడు కూడా చాలా భాషలో ఎంజాయ్, అందం ఉంటది ఇది. చెప్పేటప్పుడు కూడా అది ఉంటది అన్నమాట. ఆటే నా పొగరు. ఆటే నా పొగరు. ఆటే ఆటే నా నా పొగరు పొగరు. చాలా trend. అవును ఫైనల్ గా సినిమాకి అంటే సంబంధించి స్టార్ట్. లగాను, దంగలు ఇటువంటి పేర్లు వినిపిస్తాయి అవును. కొత్త. అవును వీటన్నీ కాదు స్టోరీ అని చెప్పి చాలా సార్లు డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు ఆ అవును. మూవీలో యాక్ట్ చేశారు, అవును రామ్ చరణ్ గారికి భాష నేర్పించారు, స్లాంగ్ నేర్పించారు, ఉత్తరాంధ్ర యాస. అవును. మీరు చెప్పండి, సినిమా లగాను కానీ దంగలు కానీ వీటితో ఏమన్నా అనిపిస్తుందా కొంత? అంటే దంగలు లగాన్ అనేసి అంటే అవి డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక ఒకటే స్పోర్ట్స్ ఒకటే స్పోర్ట్స్, వాళ్ళ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ ఇది వేరండి. అంటే ఓన్లీ రెజ్లింగ్, ఓన్లీ రెజ్లింగ్. క్రికెట్. ఓన్లీ క్రికెట్. క్రికెట్ తో కొంత క్రికెట్ తో కొంచెం ఆ విలేజ్ తాలూకా వాళ్ళ ఏమో దానికోసం ఇచ్చేస్తారు, ఆ కాన్సెప్ట్ వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అనమాట దీని తాలూకా కాన్సెప్ట్ వేరు. అంటే అలా అనేసి అనమాట ఓన్లీ ఒకే స్పోర్ట్స్ పైన నడిచే మూవీ కాదు, కాదు. డిఫరెంట్ అన్ని స్పోర్ట్స్ లో elements వస్తున్నాయి. ఆ స్పోర్ట్స్ ని ఇచ్చేసుకొని అనమాట స్టోరీని బ్యాలెన్స్ చేసుకొని ఎమోషన్ ని క్యారీ చేస్తూ చాలా చక్కగా ఉంటదండి స్టోరీ. వాటితో మనం కంపేర్ చేయలేం. జూన్ 4th వరల్డ్ వైడ్ గా రిలీజ్ సినిమా. అవును. ఏ స్థాయిలో హిట్ అవుతుంది? స్థాయిని మనం ఇచ్చేయలేం, కానీ ఒక తెలుగు ఆడియన్స్ గా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ప్రౌడ్. ఇది మా తెలుగు మా మూవీ, సినిమా, మా మా టాలీవుడ్ ఉత్తరాంధ్ర మూవీ, సినిమా, మా విజయనగరం సినిమా. మన తెలుగు మూవీ అనేసి అనమాట మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ స్టోరీని మాత్రం. ఈసారి నేషనల్ అవార్డు మాత్రం ఖచ్చితంగా చరణ్ సార్దే, పెద్ద సినిమా. పెద్ద సినిమాదే. చాలా మంది కూడా చెప్తున్నారు, సుకుమార్ సార్ కూడా చెప్పారు ఆ స్థాయి నటన ఉంది రంగస్థలానికి మించి అని శివరాజ్ కుమార్ గారు కూడా చెప్పారు కదా, చెప్పేసారు. నేషనల్ అవార్డు పెద్ది వస్తుంది అంతే. పెద్ది బుచ్చిబాబు సార్ది, చరణ్ సార్దే ఖచ్చితంగా. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో సెలబ్రేషన్. ఓకే.